కానీ అంతా జరిగి అంతా సాధించిన తర్వాత దక్ష ప్రజాపతి ఏం చేశాడు? యాగానికి వచ్చిన సతీమాతని అంతటి అవమానం చేసి, అంత అవమానం తట్టుకోలేక సతీదేవి ఇంకా నాకు ఈ దక్ష ప్రజాపతి కూతురుగా, ఈ దాక్షాయనిగా నన్ను ఎవరు పిలవకూడదనే ఒకే ఒక్క కారణంతో ఆ పరమశివుడి కోసం అగ్నికి ఆహుతయింది. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది ప్రేమికులు తమ ప్రేమను నిలబెట్టుకోవాలని ఎంతో తపన పడుతూ ఓడిపోతూ ఉన్నారు. కానీ శివుడు పట్టు వదలకుండా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఆ సతీదేవి పార్వతీదేవిగా వస్తాదని వెయిట్ చేస్తూనే ఉన్నాడు. సో మనం కూడా అంతే. ఎవరో మనల్ని కాదన్నారని, మనల్ని వదిలేసి వెళ్ళిపోయారని, మన ప్రేమని అర్థం చేసుకోలేదని